మిథున రాశి ఫలాలు 2025 2025వ సంవత్సరంలో మిథున రాశి వ్యక్తులకు కొంత మెరుగ్గా ఉండవచ్చు. 2024 కంటే 2025 మెరుగైన సంవత్సరంగా ఉండవచ్చు. మార్చి నాటికి శని ఊహించని విధంగా కొంత సహాయాన్ని అందిస్తాడని సూచన. ఆ తర్వాత మరింత కృషి చేయడం ద్వారా మీరు సానుకూల ఫలితాలు కూడా పొందవచ్చు. మరో మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం చాలా పని అవసరమైనప్పటికీ ఫలితాలు చాలా ఎక్కువగా సంతృప్తికరంగా ఉంటాయి. రాహు సంచారం అంతటా మీ పెద్దలు మరియు సహోద్యోగులతో సానుకూల సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నం చేయడం చాలా కీలకం. మతం, ఆధ్యాత్మికత మరియు భగవంతుని పట్ల నిబద్ధత, కష్టపడి పనిచేయడంతో పాటు కాస్త ఎక్కువ శ్రమ కూడా అవసరం. అప్పుడే మీరు మానసిక ప్రశాంతతను నిలుపుకోగలుగుతారు. ఇది మీ వ్యక్తిగత, వృత్తిపరమైన మరియు వ్యాపార జీవితంలో స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆధ్యాత్మికత నుండి తనను తాను దూరం చేసుకోవడం కొన్నిసార్లు ప్రజలను మానసికంగా మరింత ఒత్తిడికి గురిచేస్తుంది. బృహస్పతి యొక్క సంచారం మే నెలలో మధ్యస్థ ఫలితాలను, ఇంకా ఆ తర్వాత కొంత మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితులు ఈ సంవత్సరం విభిన్న ఫలితాలను ఇవ్వవచ్చు. అదనంగా ఫలితాలు సగటు కంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. వ్యక్తిగత జీవిత పరంగా కూడా మే అనుకూలమైన నెల కావచ్చు. మీ వివాహంలోనైనా లేదా మీ శృంగార సంబంధంలోనైనా మీరు మే తర్వాత గణనీయంగా మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు. మే తరువాత విద్యార్థులు కూడా గొప్ప ఫలితాలను సాధించగలుగుతారు. మిథున రాశి స్థానికుల యొక్క ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థికం, ప్రేమ, వివాహ జీవితం, ఇల్లు మరియు కుటుంబ పరంగా ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం గ్రహాల సంచారం ఆధారంగా కొన్ని సమాధానాలను అందిస్తున్నాం. మీరు ఏమైనా సాధ్యమయ్యే సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేందుకు ఉపయోగపడవచ్చు. మిథున రాశిలో జన్మించిన వారికి 2025 మిథున రాశి ఫలాలు ఏం అంచనాలు వేస్తున్నాయో తెలుసుకుందాం. మిథున రాశి ఫలాలు 2025 ఆరోగ్యం. మిథున రాశి ఫలం 2025 ప్రకారం ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం గణనీయంగా మెరుగ్గా ఉంటుంది. గత ఏడాది కంటే ఈ ఏడాది గ్రహ సంచారాలు మెరుగ్గా ఉండబోతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి సంచారం కొద్దిగా సమస్యాత్మకంగా ఉంటుంది. మిథున రాశి ఫలాలు 2025లో మే నెల మధ్య వరకు కూడా కడుపుకు సంబంధిత సమస్యలు ఉండవు. ఇంకా మీరు ఇప్పటికే సమస్యల్లో ఉన్నట్లయితే జాగ్రత్తగా ఆహారం తీసుకోవాలి, హైడ్రేటెడ్ గా ఉండాలి. కొత్త ఆహారాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. మే నెల తర్వాత ఈ సమస్యలు వచ్చినా క్రమంగా పరిష్కరించడం ప్రారంభమవుతుంది. సమతుల్య షెడ్యూల్ను రూపొందించడం ఇప్పటికే అవసరం. సాధారణంగా శని యొక్క సంచారం కూడా సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఛాతీ ప్రాంతంలో సమస్యలు కనిపిస్తే అవి మార్చి నెల తర్వాత కొంచెం అధ్వానంగా మారవచ్చు. ఈ సంవత్సరం ఏదీ సరైంది కానప్పటికీ గత ఏడాది ఉన్నంతగా సమస్యలైతే ఉండవు, కొత్తవి తక్కువగా కనిపిస్తాయి. ఈ కారణంగా ఆరోగ్య దృక్పథం నుండి ఈ సంవత్సరం కొంత మెరుగైందని సూచన. మిథున రాశి ఫలాలు 2025 విద్యాపరంగా 2025లో మిథున రాశి వ్యక్తులకు సగటు ఫలితాల కంటే మెరుగ్గా ఉండవచ్చు. ఉన్నత విద్యా గ్రహమైన బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు మీ 12వ ఇంట్లో ఉంటాడు. విదేశాల్లో చదువుతున్న లేకపోతే ఇంటికి దూరంగా ఉంటున్న విద్యార్థులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొంతమంది విద్యార్థులకైతే చాలా ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి మీ మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మిథున రాశి జాతకం 2025 ప్రకారం మొదటి ఇంట్లో బృహస్పతి యొక్క సంచారాన్ని అనుకూలమైందిగా చూడదు. బృహస్పతి వారి పెద్దలు మరియు ఉపాధ్యాయుల పట్ల గౌరవం చూపే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు మీ చదువులపై పూర్తిగా దృష్టి పెడితే బృహస్పతి మీ తెలివితేటలు ఇంకా అభ్యాస సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. అలాగే సానుకూల ఫలితాలు అందిస్తుంది. మీరు ఈ ఏడాది మీ విద్యా ప్రయత్నాల్లో రాణిస్తారు, సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి ఫలాలు 2025 వ్యాపారం. మిథున రాశి వారికి వ్యాపార సంబంధిత సమస్యలకు 2025 సాధారణం కంటే మెరుగైన ఏడాదిగా ఉంటుంది. తమ జన్మస్థలం నుండి దూరంగా ఉంటూ విదేశీ దేశాలతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు సంవత్సరం ప్రారంభం మరియు మే నెల మధ్యలో అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. అదే సమయంలో మే నెల మధ్యలో వచ్చే కాలం అన్ని రకాల వ్యాపారాలకు సానుకూల ఫలితాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. మీరు బాగా ప్లాన్ చేసిన ప్రాజెక్టుతో పనిచేస్తే సాధారణంగా మంచి ఫలితాలు సాధిస్తారు. సంవత్సరంలో మెజార్టీకి బుధుని యొక్క సంచారం కూడా మీకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మిథున రాశి ఫలం 2025 ప్రకారం మార్చి నెల తర్వాత శని సంచారం కొంత ఎక్కువ శ్రమతో కూడిన పనిని సూచిస్తోంది.
ఈ సంవత్సరం మీరు కొంత ఎక్కువ పని చేయాల్సి వచ్చినప్పటికీ మీ ప్రయత్నాలు ఫలించగలవని ఇది సూచిస్తోంది. కొన్ని పనులకు ఇతరుల కంటే ఎక్కువ సమయం అవసరమైనప్పటికీ సాధించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరంగా వ్యాపార సంబంధిత సమస్యలకు 2025 సానుకూల ఫలితాలు తీసుకురాగలదని నిర్ధారించవచ్చు. మిథున రాశి ఫలాలు 2025 కెరీర్. 2025కు సంబంధించిన మిథున రాశి ఫలం ప్రకారం 2025లో ఉద్యోగ పరంగా విరుద్ధమైన ఫలితాలు ఉండవచ్చు. బృహస్పతి ఈ ఏడాది ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు మీ ఉద్యోగాన్ని పరిశీలిస్తాడు కాబట్టి పనిలో ఎటువంటి ముఖ్యమైన సమస్యలు ఉండవు. మీ పని మీకు అందించే ఫలితాలతో పూర్తిగా సంతృప్తి చెందకపోవచ్చు. మిథునం రాశి ఫలాలు 2025లో మీరు మీ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. మే నెల మధ్య తరువాత కొంత మంచి ఫలితాలను అందించగలరు. 2025లో ఉద్యోగాలు మొదలైనవి మార్చడం మంచిది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మార్చి తర్వాత శని మీ ఉద్యోగ స్థానానికి బదిలీ అవుతాడు. అప్పుడు మీరు మరింత శ్రమించాల్సి వస్తుంది. మీరు మార్చి తర్వాత ఉద్యోగాన్ని మార్చినట్లయితే మీ సూపర్వైజర్ లేదా సీనియర్ల నుండి మీరు కొంత మొరటుగా వ్యవహరించాల్సి రావచ్చు. వారి నియమాలు చాలా కఠినంగానూ ఉండవచ్చు. కెరీర్ను మార్చుకునే ముందు ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన ఆ తర్వాత మాత్రమే మీ హృదయం మరియు అంతర్దృష్టిపై చర్య తీసుకోవడం తెలివైన పని. మిథున రాశి ఫలాలు 2025 ఆర్థికం. మిథున రాశి వారికి 2025 డబ్బు పరంగా కొంత అదృష్టంగానే ఉంటుంది. ఈ సంవత్సరం మీకు ఎటువంటి ముఖ్యమైన ఆర్థిక ఇబ్బందులు ఉండనప్పటికీ మీ విజయాల ద్వారా మీరు కొంచెం నిరాశకు గురవుతారు. మీ కష్టతరమైన స్థాయి నుండి మీరు ఉద్దేశించిన ఆర్థిక ఫలితాలను చూడకపోవచ్చు. మీ విజయాల ద్వారా మీరు కొంచెం నిరాశకు గురవుతారని ఇది వివరిస్తోంది. ధనాన్ని సూచించే బృహస్పతి ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు మీ 12వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ఖర్చులు కొంత పెరగడానికి కారణం కావచ్చు. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి యొక్క సంచారం గణనీయంగా మెరుగ్గా ఉంటుంది. మీరు మీ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోగలుగుతారు. మీ ఖర్చులు చివరికి తగ్గుముఖం పడతాయి. 2025లో ఆర్థిక వ్యవహారాల్లో మీరు అనేక రకాల ఫలితాలను ఆశించవచ్చని సూచన. మిథున రాశి ఫలాలు 2025 ప్రేమ జీవితం. శృంగార సంబంధాల పరంగా మిథున రాశి వ్యక్తులు 2025లో సగటు ఫలితాలు సాధిస్తారు. ఈ సంవత్సరం మీ 5వ ఇల్లు ఏదైనా అననుకూల గ్రహం యొక్క దీర్ఘకాలిక ప్రభావంలో ఉండదు. ఈ ఏడాది ఎక్కువ భాగం 5వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు కూడా ప్రయోజనకరమైన స్థితిలో ఉంటాడు. ఈ కారణంగా శృంగార సంబంధంలో అనుకూలత యొక్క సంభావ్యత తక్కువగా ఉంటుంది. మే నెల మధ్యకాలం తర్వాత ప్రేమ భాగస్వామ్యాలు కూడా బృహస్పతి యొక్క సంచారం మద్దతు నుండి ప్రయోజనం పొందుతాయి. ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం 5వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు కూడా ప్రయోజనకరమైన స్థితిలో ఉంటాడు. ఈ కారణంగా శృంగార సంబంధంలో అనుకూలత యొక్క సంభావ్యత ఎక్కువగా ఉంటుంది. మే నెల మధ్యకాలం తర్వాత ప్రేమ భాగస్వామ్యాలు కూడా బృహస్పతి యొక్క సంచారం మద్దతు నుండి ప్రయోజనం పొందుతాయి. బృహస్పతి తన సంచారాన్ని అనుసరించి మీకు పవిత్రమైన చూపు పంపడం ద్వారా ప్రేమ వ్యవహారాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ ఏడాది ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు ప్రేమ సంబంధాల విషయాల్లో ఉపయోగపడదు. ప్రియుడు మరియు స్నేహితులు ఇంకా ప్రేమగల వ్యక్తుల మధ్య బంధాన్ని పెంపొందించడంలో బృహస్పతి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటాడు. బృహస్పతి పవిత్రమైన ప్రేమకు మద్దతుదారుడు. అందువల్ల వివాహం కోసం ప్రేమలో పాల్గొనే వ్యక్తుల కోరికలు నెరవేరడం కూడా సాధ్యమవుతుంది. మిథున రాశి ఫలాలు 2025 వివాహ జీవితం. వివాహ వయస్సు వచ్చినా ఇంకా వివాహం కోసం ఎదురు చూస్తున్న మిథున స్థానికులకు ఈ సంవత్సరం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ మొదటి ఇంట్లో ఉన్న బృహస్పతి సంచారం మీ 7వ ఇంటిపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి తన సొంత రాశిలో ఉన్నప్పుడు వివాహ సంభావ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది వివాహం చేసుకున్న వారికి సమర్థవంతమైన ఇంకా మేధోపరమైన బలమైన జీవిత భాగస్వామి దొరుకుతారు. వివాహం చేసుకోవడం శని యొక్క సంచారం నుండి ప్రయోజనం పొందుతుంది. అయితే సంచార ప్రభావాలు వైవాహిక జీవితంలో అంత బలంగా ఉండకపోవచ్చు. చిన్న విషయాలకే గందరగోళం కలిగించే శని దశమ దృష్టి మార్చి తర్వాత మీ 7వ ఇంటిపై ఉంటుంది. మిథున రాశి ఫలాలు 2025 ప్రకారం మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి ప్రభావం 7వ ఇంటిపై పడడం ప్రారంభిస్తుంది. ఇది ఇబ్బందులను పరిష్కరించడంలో సహాయపడుతుంది. సమస్యలు తలెత్తుతాయి మరియు తర్వాత తొలగిపోతాయి. అటువంటి పరిస్థితిలో సమస్యలు తలెత్తకుండా నిరోధించడంపై మీ దృష్టి ఉండాలి. ఈ పరంగా వివాహం కోసం సంవత్సరం సాధారణంగా ప్రయోజనకరంగా ఉంటుందని ఇంకా అది వివాహ జీవితానికి సగటు ఫలితాలను పొందవచ్చునని సూచన.
మిథున రాశి ఫలాలు 2025 కుటుంబ జీవితం. మిథున రాశిలో జన్మించిన వారికి 2025 కుటుంబ విషయాలకు కూడా మంచి ఏడాదిగా కనిపిస్తోంది. కుటుంబ సంబంధాలకు కారణమైన బృహస్పతి ఈ ఏడాది ప్రారంభం నుండి మే నెల మధ్య సమయం వరకు బలహీన స్థితిలో ఉంటాడు. కుటుంబ సమస్యలు మళ్లీ తలెత్తకుండా హామీ ఇవ్వడానికి ఈలోగా చర్యలు తీసుకోవాలి. మే నెల మధ్యకాలం తర్వాత కొత్త సమస్యలు కనిపించవు. గృహ వ్యవహారాల పరంగా ఈ ఏడాది వివిధ ఫలితాలు తీసుకురావచ్చు. ఈ ఏడాది మే నెల తర్వాత 4వ ఇంట్లో రాహు కేతువు ప్రభావం తగ్గుతుంది. మరోవైపు మార్చి నెల తర్వాత శని ప్రభావం ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు కుటుంబ సంబంధిత సమస్యలను గమనించడం సాధ్యమవుతుంది. బృహస్పతి అప్పుడప్పుడు సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు మీకు సహాయాన్ని అందించవచ్చు. గృహ వ్యవహారాల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి ఈ ఏడాది సరైన సమయం కాదు. కుటుంబ వారీగా ఈ ఏడాది గతం కంటే మెరుగ్గా ఉండవచ్చు, కానీ దేశీయంగా అనుకున్నట్లుగా పనులు జరగకపోవచ్చు. మిథున రాశి ఫలాలు 2025 భూమి, ఆస్తి ఇంకా వాహనాలు. భూమి మరియు నిర్మాణ విషయాల పరంగా మిథున రాశి వ్యక్తులు సగటు సంవత్సరం లేదా బహుశా సాధారణం కంటే కొంచెం అధ్వానంగా ఉండవచ్చు. రాహుకేతువులు ఈ ఏడాది ప్రారంభం నుండి మే నెల వరకు 4వ ఇంటిపై చాలా బలమైన ప్రభావాన్ని చూపుతారు. వివాదాస్పద భూమి మొదలైన వాటిని కొనడం మంచిది కాదు. వివాదాస్పద ఇల్లు లేదా అపార్ట్మెంటును కొనుగోలు చేయడం అది అమ్మకానికి ఉన్నప్పటికీ అనుకూలమైంది కాదు. తక్కువ ధరలో ప్రలోభపెట్టి మూలధనాన్ని ట్రాప్ చేయడం సరికాదు. మిథునం రాశి ఫలాలు 2025లో నైతిక వ్యాపార లావాదేవీల నుండి విజయవంతమైన ఫలితాల కోసం చూస్తున్నప్పటికీ మే నెల తర్వాత కూడా శని 4వ ఇంటిపై దృష్టి పెడతాడు. వాహన సౌలభ్యం పరంగా ఈ ఏడాది అస్థిరమైన ఫలితాలను అందించవచ్చు. వీలైనంత త్వరగా కొత్త వాహనంలో పెట్టుబడి పెట్టడం మంచిది. పాత వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు వాహనం యొక్క డాక్యుమెంటేషన్, పరిస్థితి మొదలైన వాటిని జాగ్రత్తగా తనిఖీ చేయడం మంచిది. 2025లో మీ జీవితంలో అనేక సానుకూల మెరుగుదలలు అనుభవిస్తారు. మీకు మొత్తంగా చాలా అదృష్టవంతమైన మరియు సంపన్నమైన సంవత్సరంగా ఉండబోతోంది. మిథున రాశి వారికి 2025లో అనుకూలమైన అదృష్టాన్ని కలిగి ఉంది. ఈ సంవత్సర ప్రారంభంలో గ్రహాల సంచారం మీకు అనేక అద్భుతమైన విజయాలను తీసుకురావడంతో పాటు మీ సామర్థ్యాన్ని, హోదాను మరియు గౌరవాన్ని పెంచుతుంది. మిథున రాశి వారిపై శని సాడేసతి ఆగస్టు 8, 2029 నుండి ఆగస్టు 27, 2036 వరకు ఉంటుంది. శని యొక్క దయ అక్టోబర్ 22, 2038 నుండి జనవరి 29, 2041 వరకు ఉంటుంది. మిథున రాశి ఫలాలు 2025 పరిహారాలు. శరీరం పైభాగంలో వెండిని ధరించండి. క్రమం తప్పకుండా ఆలయానికి వెళ్ళండి. పీపల్ చెట్టుకు నీళ్లు సమర్పించడంతో పాటు గురువులు, సాధువులు మరియు ఋషులకు సేవ చేయండి.